ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ. శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం. పరమాత్మ స్వరూపులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి జ్ఞాపక శక్తి, మేధాశక్తి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఎందుకంటే పరమాత్మకు భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ ఒకే విధంగా ఉండటమే. అయినప్పటికీ శ్రీ పూర్ణానంద స్వామీజీ సాక్షాత్తు పరమాత్మ స్వరూపులని అర్థం చేసుకోలేని కొంతమంది భక్తులు వారి జ్ఞాపక శక్తి గురించి మాట్లాడటం వింటూ ఉంటాం. ఈ సందర్భంగా ఓ సంఘటన తెలుసుకుందామా? 1994 సంవత్సరంలో ఒకరోజు మార్కాపురం నుండి ఓ మహిళ తోటి భక్తులతో కలిసి శ్రీ పూర్ణానంద స్వామీజీని దర్శనం చేసుకునేందుకు సుండిపెంట ఆశ్రమానికి వచ్చారు. ఆ భక్తులలో ఒకరు ఆ మహిళను శ్రీ పూర్ణానంద స్వామీజీకి పరిచయం చేసే ప్రయత్నం చేయగా 25 సంవత్సరాలకు ముందే ఆమె తెలుసునని శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ మహిళ అంది, స్వామీజీ మిమ్మల్ని చూడటం ఇదే మొదటిసారి అని. అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు బదులిచ్చారు, బహుశా నీకు గుర్తులేకపోవచ్చేమో, గుర్తులేదేమో, నేను ఆ విషయం మర్చిపోలేదు అన్నారు. శ్రీశైలానికి రాకముందు ఒకరోజు సంధ్యా సమయంలో మార్కాపురంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం మండపంలో కూర్చుని ఉండగా అక్కడ జరిగిన శుభ కార్యక్రమాల అనంతరం అందరూ భోజనం చేస్తూ ఉన్నారు కదా. ఎవరికీ కనిపించకుండా శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం మండపంలో కూర్చుని ఉండగా నేనెవరో తెలియకుండానే భిక్ష తెచ్చి పెట్టిన విషయం మర్చిపోయావా అని ఆ మహిళకు గుర్తు చేశారు స్వామీజీ. అక్కడ సరిగా వెలుతురు లేనప్పటికీ భిక్ష పెట్టిన కొన్ని క్షణాల్లోనే మా దృష్టి నీపై పడినదని శ్రీ పూర్ణానంద స్వామీజీ ఆ మహిళకు గుర్తు చేయటంతో వారి జ్ఞాపక శక్తికి భక్తులు ఎంతగానో ఆశ్చర్యపోయారు. తనకు తెలియకుండానే పరమాత్మ స్వరూపులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి భిక్ష పెట్టేందుకు తనకు కలిగిన అదృష్టానికి మార్కాపురం మహిళ ఎంతగానో ఆనందపడింది. మరొకరి అనుభవాన్ని తెలుసుకుందామా? ఎల్లప్పుడూ సత్పురుషులను దర్శించుకోవాలనే కోరికతో ఉండేవారు శివరామకృష్ణ శర్మ గారు. హైదరాబాద్ గాంధీనగర్ ఎస్బీఐ కాలనీకి చెందిన శివరామకృష్ణ శర్మ గారిని స్వామీజీ భక్తులంతా బ్యాంకు శర్మ అని పిలిచేవారు. కేబీవీజీ మామగారైన నిమ్మగడ్డ కృష్ణమూర్తి గారి ద్వారా శ్రీ పూర్ణానంద స్వామీజీ మహత్యాన్ని విని ఎలాగైనా స్వామీజీని దర్శించుకోవాలని శివరామకృష్ణ శర్మ గారు నిర్ణయం తీసుకున్నారు. అయితే 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మహనీయుల అనుమతి, అనుగ్రహం ఉంటే దర్శనం చేసుకోవటానికి సాధ్యపడుతుంది. ఎవరైనా ఆ సమయం కోసం వేచి ఉండాల్సిందే. 1979 సంవత్సరంలో అతి పవిత్రమైన గురు పౌర్ణిమ నాడు శివరామకృష్ణ శర్మ గారు సుండిపెంటలోని శ్రీ పూర్ణానంద స్వామీజీ ఆశ్రమానికి రాగలిగారు. తొలిసారిగా స్వామీజీని దర్శనం చేసుకున్నారు. ఆశ్రమంలోకి అడుగుపెట్టగానే ముందుగా సదానంద స్వామీజీ ఎదురుపడ్డారు. తనను శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి పరిచయం చేయమని కోరగా అత్యవసర పని మీద బయటకు వెళ్తున్నందున లోపలకు వెళ్ళమని శర్మగారికి చెప్పి వెళ్ళిపోయారు సదానంద స్వామీజీ. ఇక లోపలికి వెళ్ళి భక్తుల మధ్య ఆసీనులైన శ్రీ పూర్ణానంద స్వామీజీకి సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు శర్మగారు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని చూడగానే ఎప్పటి నుంచో తనకు తెలిసిన వారిలాగానే శర్మగారి మనసుకు తట్టింది. మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం. శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తిరస్తు.